ప్రభువా, ఇక్కడ నా అపియరెన్స్ కనబడకూడదు. ప్రభువా, నాకున్న జ్ఞానము, నాకు తెలిసిన చదువు ఇదేది కనబడకూడదు. ప్రభువా, కేవలము మీ ఆత్మ నడిపింపు మాత్రమే ఇక్కడ జరగడానికి సహాయం చేయండి. సంఘానికి కావలసిన వర్తమానము, సంఘానికి కావలసిన జీవాహారాన్ని అందించడానికి మీరు కృప చూపించండి. దేవా, మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ తండ్రినైనా హృదయాన్ని తెరిచి వాక్య భాగం వైపు తన మనస్సులను త్రిప్పుకునే కృపను దయచేయండి. నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు తెచ్చారండి? 2 చేతులు తెచ్చారా? ఒక చేయి ఉన్న వాళ్ళైనా పర్లేదు, 2 చేతులు పెట్టి చదువుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు అరుణ్ కుమార్, వీడి పేరు తరుణ్, నా తమ్ముడు వాడు. మేమిద్దరము అనపర్తి నుండి వచ్చాం. మా నాన్నగారు పెంతెకొస్తు పాస్టర్ గారు. మాది అమలాపురమే, ప్రాపర్ వచ్చి అమలాపురమే. మా అత్తవారిది కూడా, మా అత్తయ్య గారిది కూడా అమలాపురమే. కానీ అనపర్తిలో సెటిల్డ్ అయ్యాం. అన్న ప్రకాష్ గారు నన్ను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, సరైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రకాష్ గారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దయ్య గారికి కూడా, మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము లాస్ట్ టూ ఇయర్స్గా మేమిద్దరం ఒక ఫ్రెండ్లీ నేచర్ జరుగుతుంది ఇద్దరి మధ్య. 2 సంవత్సరాలుగా మా ఉపవాస ప్రార్థనలకి మీ దైవజన ప్రకాష్ గారు రావడం జరుగుతుంది. చక్కని వర్తమానము ఇవ్వడము జరుగుతుంది. మేము అక్కడ అనపర్తి నుండి వస్తుంటే అనుకున్నాం, చాలా రిస్కీ జర్నీ చేశారు ఈయన 2 సంవత్సరాలని. ఎందుకంటే మా ప్రేయర్ అవుటేటికి 10:30 అవుతుంది. భోజనం చేసిన తర్వాత 12కి తిరిగి రిటర్న్ అయిపోయేవారు. ఎప్పుడు ఉండలేదు. చాలా మా గురించి చాలా మీరు రిస్కీ జర్నీ చేశారన్న, మీరు చాలా ప్రేమ చూపించారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రేమ రాకడ పర్యాంతం వరకు కొనసాగాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దేశ విదేశాల్లో వాడబడుతున్నా అన్నాను. దేశ విదేశాలే కాదు, నేను జాబ్ నిమిత్తం రకరకాల ప్రాంతాలు ఈ 4-5 స్టేట్స్ తిరగడం జరిగింది. అదేవిధంగా బయట కంట్రీకి కూడా వెళ్ళి నేను మెకానికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. ఒక 1 మంత్ బ్యాక్ నేను ఇండియా రావడం జరిగింది. అక్కడ పరిస్థితుల్లో యుద్ధ వాతావరణంలో దేవుడు నన్ను ఇక్కడ క్షేమంగా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 2 చేతులు పెట్టి చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి రోజున చాలా హై ఫీవర్ ఉందండి నాకు. ఇవాళ వస్తానో లేదో అనుకున్నాం. దేవుని దయ వల్ల నాకు ఈరోజు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మీ ముందర నిలబెట్టుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్య భాగంలోకి విందాం. వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, కీర్తన రాసిన గ్రంథం 90 అధ్యాయము 15వ వచనం. 90 అధ్యాయం 15వ వచనం. నీవు మమ్మను శ్రమపరిచిన దినము కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. 2 చేతులు పైకి చదవండి, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నాకు పెద్దకొస్తాం కదా, హల్లెలూయా అనేది మాటకు ముందు వస్తుంది, వెనకాల కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ కీర్తన రాసిన గ్రంథం 90 అధ్యాయం 15వ వచనంలో, నీవు మమ్మను శ్రమపరిచిన దినము కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. కీడు అనుభవించిన ఏండ్ల కొలది ఏం చేయమంటున్నాడు? సంతోషపరచాలి. కీడులో ఏం వెతకాలంటున్నాడు? ఇక్కడ ఏం చేయమంటున్నాడు? సంతోషం వెతకాలి. అన్న కొంచెం బేస్ పెడతావా? కొంచెం బేస్, నాకు వాయిస్ రావట్లే. సాధారణంగా క్రైస్తవులైన మనము కీడు అనుభవించడానికి సముఖంగా ఉండం. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది? సాధారణంగా సువార్త చెప్పేవాళ్ళు ఏమంటారు? ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది? మీకు ఇల్లు వస్తాయి, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే వివాహాలు జరుగుతాయి, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే లేకపోతే గర్భఫలం వస్తుంది, ఇవన్నీ చెప్తారు. క్రైస్తవులైన మనము కీర్తన రాసిన గ్రంథం 90 అధ్యాయం 15వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, శ్రమ అనుభవించిన కొలది ఏం చేయమంటున్నాడు? మేము శ్రమ అనుభవించిన కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచము. దేవునికి స్తోత్రం. క్రైస్తవులుగా ఉన్న మనము శ్రమ అనుభవించినప్పుడు దేవునిలో యొక్క సంతోషాన్ని వెతకాలి. దేవుని యొక్క ఉన్న సంతోషాన్ని మనము అలవర్చుకోవాలి, లేకపోతే గ్రహించాలి. క్రైస్తవులుగా ఉన్న మనము, క్రీస్తు బిడ్డలుగా లేకపోతే విశ్వాసులుగా పిలువబడుతున్న మనము శ్రమ కలిగినప్పుడు మన చూపు ఎటువైపు ఉండాలి? అమ్మా,
మన చూపు ఎటువైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. ఎప్పుడు? ఇంట్లో శ్రమ కలిగినప్పుడు, నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు అనుకునే కార్యం ఏది జరగనప్పుడు మన చూపు ఎవరి వైపు ఉండాలి? మన విశ్వాసం ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ప్రతి అద్భుతము కూడా ఒక సమస్య నుండి మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అద్భుతము ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందంటే సమస్య నుండి ఏమవుతుంది? అద్భుతం చేయడం జరుగుతుంది. సమస్య వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతం చేయడం జరుగుతుంది. మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు నీ చూపు వాక్యము వైపు, ప్రార్థన వైపు ఉండాలి కానీ నీ యొక్క ఆలోచన దేవుని వైపు ఉండాలి కానీ క్రైస్తవులమైన మనము ఇంకా లోకం వైపు కాకపోతే దేవుని వైపు కాకుండా వేరే మార్గాల వైపు తిరిగామనుకోండి. వేరే మార్గాలు ఏమున్నాయి? అమ్మా, మనకు వచ్చిన శ్రమ పోగొట్టుకోవాలనుకున్నాం అనుకో, మనం వెంటనే ఏం చేస్తారు? క్రైస్తవులుగా మనము ముందుగా ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. చెయ్యము అని అన్నాం, చేస్తాము. ప్రార్థన చేస్తాము, ఇంకా చేస్తున్నాం. రావట్లేదు అనుకో, అప్పుడు మన ప్రార్థన కొంచెం ఏమవుతుంది? ఆ లెంత్ అనేది తగ్గుతుంది. తగ్గుతూ ఉంటుంది. ఆ లెంత్తో పాటు విశ్వాసము తగ్గుతూ వస్తుంది. ఆ విశ్వాసంతో పాటు మనకున్న నమ్మకం కూడా ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ శోధన నుండి బయటపడాలంటే ఒక షార్ట్ కట్ ఏదన్నా ఉందేమో అని వెతుకుతాం. షార్ట్ కట్ అంటే ఈ మార్గం కాకుండా వేరే మార్గాలు. జ్వరం వచ్చేస్తుంది అనుకోండి, పిల్లోడికి బాగా ప్రార్థన చేస్తున్నారు అయ్యగారు, ప్రకాష్ అయ్య గారు ప్రార్థన చేశారు, పెద్ద అయ్య గారు ప్రార్థన చేశారు, జ్వరం తగ్గలే. 2 రోజులు చేశారు, 3 రోజులు చేశారు, జ్వరం తగ్గలే. అప్పుడు పక్కింటి ఆవిడో ఎదురింటి ఆవిడో నీ బంధువులు అంటారు, ఏం చేయమంటారు? అమ్మ తెలుసు కదా, అది నాకన్నా బాగా తెలుసు మీకు. ఏం చేయమంటారు? కట్టించమంటారు. ఎక్కడా తీసుకెళ్ళి కట్టిస్తే ఏమవుతుంది? జ్వరం తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే అంటున్నాడు, మనం శ్రమ అనుభవిస్తున్నామా, కష్టం అనుభవిస్తున్నామా, దాంట్లో మనం ఏం చేయాలంటే దేవుడిని ఎత్తుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన శ్రమ అనుభవించిన కొలది దేవుడిని ఎత్తుక్కోవాలి. ఎప్పుడైతే ఈ జ్వరం తగ్గట్లేదో మనం ఏం చేస్తాం? ఒక షార్ట్ కట్ అనేది నెతుకుతాం. ప్రతిసారి అనుకుంటాం, అబ్బాయి ఇది జరగట్లేదు అనుకుంటాం, ఈ కార్యం జరగట్లేదు. ఒక ఇంట్లోకి వెళ్ళాం, కొత్తగా దీంట్లోకి వెళ్ళాం అనుకోండి. ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత మనకి ఆరోగ్యం బాగోలేదు అనుకో, మనం ఏం చేస్తాం? మొదటగా ఏం చేస్తాం? గడప కొమ్ముల మీద సిలువు గుర్తులేసి ప్రార్థన చేస్తాం. అవునా కాదా? ఏంటి ప్రకాష్ గారు, అంతే కదా? గడప కొమ్ముల మీద ఏం చేస్తాం? సిలువు గుర్తులేసి ప్రార్థన చేస్తాం. నిద్ర పట్టట్లేదు, అయినా రాత్రి బాబు నిద్ర పట్టట్లేదండి బాబు అంటాం. తర్వాత ఏం చేస్తాం? నెమ్మదిగా ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ తాయితలు కట్టేవాడి దగ్గరకు, లేకపోతే ఎవరన్నా సోది చెప్పేవాళ్ళకు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వీడికి అవుతుంది అనుకున్న పెళ్ళి అవ్వలేదు, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వస్తుంది అనుకున్న ఉద్యోగం రాలేదు. అప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది? అంటే కరెక్ట్ చెప్తున్నారు, ఏం గుర్తొస్తుంది? వాస్తు గుర్తొస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్స్ అనేవి నెతుకుతూ ఉంటాం. మనము శ్రమ వచ్చినప్పుడు మన చూపు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. మనం ఏం చేస్తాం? వాస్తు చూడడం ప్రారంభిస్తాం. ఇంట్లో అంతా బాగానే ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది, సంపాదిస్తున్నాం కానీ డబ్బులు కనబట్టలేదు, అందరం ఉంటున్నాం కానీ ఆనందం ఉండట్లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తే ఎవరో ఒకరు ఒక ఐడియా, ఒక ఉచితమైన సలహా ఇస్తారు. ఆ సలహా ఏంటంటే, ఇంటికి ఈ సింహద్వారం వాడుకో, ఏ ద్వారం వాడు? దొడ్డి ద్వారం వాడు అంటారు. వాడతారు కదా అమ్మ, నమ్ముతున్నారా? నమ్ముతాం. ఎందుకంటే మనకు ఉన్న మూలాలు మర్చిపోలేదు మనం ఇంకా. నేను ప్రకాష్ అయ్య గారి లాగా మరీ అంత కామెడీ చేయలేను కానీ నాకు అంత రాదు. లేదు, ఆయన నాకన్నా చిన్నవాడే కానీ అనుభవంలో చాలా పెద్దవాడు మీ ప్రకాష్ అయ్య గారు. దేవునికి స్తోత్రం కలగక. మనం ఏం చేస్తాం? ఈ దారి వద్దు, ఇంకో దారి వెతకండి అంటాం. ఆ దారి చేస్తాం. ఇక్కడ కిటికీ ఉండొద్దు అంటాడు, కిటికీ మూసేస్తాం. అక్కడ ఆ తలుపు ఉండొద్దు అంటాడు, ఆ తలుపు మూసేస్తాం. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక సోషల్ మీడియాలో ఒక యాడ్ వచ్చింది. ఇంట్లో ఉన్న నెగిటివిటీని తీసేస్తాడంట. తెలుసా? ఇంట్లో ఉన్న నెగిటివ్ అంటే ఇంట్లో నీది ఏదైతే నిన్ను లేకపోతే అణిచేస్తుంది అనుకుంటున్నావో దాన్ని తీసేస్తాడంట. ఎంతో కాదు, 5 నుండి 10 లక్షల మధ్యలో ఫీజు అంతే. ఆ 10 లక్షలు ఉంటే ఆడి దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? అంతే కదా? దేవునికి స్తోత్రం కలుగాక. ఇటువంటి కష్టం వచ్చింది బైబిల్ గ్రంథంలో ఒక రాజుకి. ఇటువంటి కష్టం వచ్చింది. ఏ రాజు అంటే ఆశారాజు. చూడండి, దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము
రెండవ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 11 నుండి చదవండి. తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరును లేరు. దేవునికి స్తోత్రం కలగాక. ఆశారాజుకి నీకు నాకున్న విశ్వాసం కలిగిన రాజుకి ఏమొచ్చింది? ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం ఎలా వచ్చింది? మనకు అనారోగ్య రూపంలోనూ ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. తనకి ఏ రూపంలో వచ్చిందంటే ఒక యుద్ధంలో వచ్చింది. ఆ యుద్ధం కలిగినప్పుడు ఆశారాజు ఏం చేశాడంట? 14:11 ఆశా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, మనము ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నీకన్నా నాకు సహాయం చేసే గొప్ప దేవుడు ఎవరూ లేరు. ఆశారాజు ప్రార్థన చేస్తున్నాడు, విస్తారమైన ఈ సైన్యం చేతిలో ఓడిపోకుండా నీకన్నా సహాయము, నీకన్నా ఎవరునూ మాకు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నేనే నిన్ను నమ్ముకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. ఆశారాజు ఏ యొక్క రాజు యొక్క సహాయాన్ని అడగలేదు. ఆశ పక్కనున్న ప్రాంతము లేదో లేదా పక్కనున్న దేశం దగ్గరకు ఏ రాజుకి వర్తమానము పంపలేదు. ఏమొచ్చిందిరా ఈ రాజుకి కష్టము అంటే, ఇక్కడున్న రాజు పక్కనున్న రాజు ఏం చేస్తున్నాడు? ఎవరి మీదకి వస్తున్నాడు? కూషీయుడైన జరహు అనే రాజు ఈ ఆశారాజు మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఏం చేయడానికమ్మా? యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు చూడండి, స్నేహితులు ఉంటారు. స్నేహితుల్ని మనం సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు స్నేహితులు మనం ఏం చేస్తారు? సహాయం చేస్తారు. కానీ ఇక్కడ ఆశారాజు తన తోటి రాజు లేకపోతే పక్కనున్న దేశపు రాజు దగ్గరికి వెళ్ళలేదు సహాయానికి. తనున్న లేకపోతే తన సంస్థానంలో ఉన్న ఏ యొక్క పండితుడినో లేకపోతే ఎవరిని సహాయం అడగలేస్తామా? తను ఏం చేస్తాడంట? మొక్కలు వేసి దేవుని సన్నిధిలో అంటున్నాడు, ఈ యొక్క అపాయంలోని తప్పించడానికి నీవే ఒక దిక్కు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ జరహు యొక్క సైన్యం ఎంత? ఆశా యొక్క సైన్యం ఎంత? చదవండి ఒకసారి, అక్కడ ఉంటుంది. ఆశా యొక్క సైన్యము చూడండి, 8వ అధ్యాయము 14వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకొని 3 లక్షల మంది యూదావారును, కేడెములను ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనులు కూడిన సైన్యమును ఆశాకు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగాక. వేరేసి ఈ రెండు కలిపి సైన్యం యొక్క వాల్యూ ఎంత? మొత్తం ఎంత అయింది? ఎంత అయిందమ్మా? 2,80,000 ఒకటి, 3 లక్షలు ఒకటి, ఎంత అయింది మొత్తం? 5,80,000 మంది ఆశా యొక్క సైన్యము. ఇప్పుడు చూడండి, జరహు అనే రాజు ఎవరి దగ్గరకు వస్తున్నాడు? ఆశారాజు మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఆశారాజుకి అప్పటికే 10 సంవత్సరాల నుండి నెమ్మది కలిగి ఉన్నాడు. ఎటువంటి యుద్ధము లేదు. ఎందుకు లేదు అంటే ప్రభువుని వెంబడించాడు. ఎందుకు లేదంటే అపవిత్రమైన బలిపీఠములను పడగొట్టాడు. అపవిత్రమైనది ఏది తన దేశంలో పెట్టుకోకుండా యెహోవాకు దేవునికి నీతిగా న్యాయంగా మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటే 10 సంవత్సరాల తర్వాత ఆశా యొక్క విశ్వాసాన్ని దేవుడు ఇక్కడ పరీక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆశా యొక్క సైన్యము 3,80,000 మంది. నిద్రపోతున్న వాళ్ళందరూ గడి చెప్తా హల్లెలూయా. నిద్రపోకండి ఇప్పుడు ఈసారి వాక్యం అనండి. దేవునికి స్తోత్రం కలుగాక. 2 చేతులు పెట్టి చెప్తాం గడి హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆశా యొక్క సైన్యము? ఎంతమంది అమ్మా? 5,80,000 మంది. ఇప్పుడు చూడండి, జరహు యొక్క సైన్యం ఎంత? కిందకి చదవండి, అక్కడ ఉంటే చూడండి. 9వ వచనం, కూషీయుడైన జరహు వారి మీద దండ ఎత్తి, సరే కాదు మళ్ళీ చదవమ్మా. అదే జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చున్నాడు. ఎంత సైన్యము? 1,000 మంది. ఇక్కడ ఆశా యొక్క సైన్యం వాల్యూ ఎంత? 3,80,000 మంది. ఈయన యొక్క సైన్యం ఎంత? 1,000 అంటే అమ్మా చదువుకున్నావు బిడ్డలు, 1,000 1000 into 1000 ఎంత? 10 లక్షలు. ఇప్పుడు చెప్పండి, 10 లక్షలోడు గెలుస్తాడా? 5,80,000 గెలుస్తాడా? మీ ఊరు వచ్చాను కదా నేను, మీరు అందరూ నన్ను కొట్టగలుగుతారా? నేను ఒక్కడిని మిమ్మల్ని కొట్టగలుగుతానా? అమ్మ చెప్పండి అమ్మా, మీరే కదా నన్ను కొట్టేస్తారు కదా. మా తమ్ముడు ఎంతలా ఉంటే మాత్రం ఆడెంతమంది నాపుతాడు? ఇంకా 2 నాపుతాడేమో. ప్రకాష్ బదర్ ఇంకో 4 పోగేసుకుని అంటాడా కదా. ఇప్పుడు ఎవరు నెగ్గాలి అమ్మ? ఎవరు నెగ్గాలి?
10 లక్షల్లో నెగ్గాడు. ఎవరు ఓడిపోవాలి? ఎవరైతే సైన్యం తక్కువ ఉందో వాళ్ళు ఓడిపోవాలి. కానీ ఆశారాజు ప్రార్థన చేస్తే ఆశకు వచ్చిన కష్టము ప్రతికూల సమయంలో దేవుడు నిన్ను అనుకూలపరిచేవాడు. దేవునికి స్తోత్రంగా గాక. హల్లెలూయా. 2 చేతులు పెట్టి చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఈరోజు నా యొక్క వాక్య భాగము, నీ ప్రతికూల సమయాన్ని దేవుడు నీకు అనుకూలంగా మార్చే దేవుడు. నీ యొక్క కష్టాన్ని, దుఃఖాన్ని సుఖముగా మార్చే దేవుడు. నీ యొక్క దుఃఖాన్ని ఉల్లాసముగా మార్చే దేవుడు. నువ్వు ఏ దేవుడిని వెంబడిస్తున్నావు తెలుసా? ఆశారాజు ప్రార్థన చేశాడు. ఎవరి సైన్యము వైపు లేకపోతే ఎవరి స్నేహితుల వైపు తన ముఖం తిప్పుకోలేదు. ఏ స్నేహితుల వైపు తన సాయం కోసం ఎటువంటి పంపకాలు పంపలేదు, ఎటువంటి వర్తమానాలు పంపలేదు. ఎవరికి వర్తమానం పంపాడు ఆయన? ఎవరికి పంపాడు? దేవాతి దేవునికి ఏం చేస్తాడు? ప్రభువా, ఈ సైన్యం విస్తారమైన ఈ సైన్యం చేతిలో ఓడిపోకుండా నీకన్నా సహాయం చేసే దేవుడు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇంట్లో బాగోలేదు ఏంటంటే ప్రార్థన చేద్దామమ్మా అంటే ప్రార్థన చేయం, కానీ ఇంట్లో ఉన్న భౌగోళికమైన పరిస్థితులను మార్చడానికి సిద్ధపడిపోతాం. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఈ తలుపు తీసేద్దామంటే తలుపు తీసేద్దాం. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఈ గోడ పడగొట్టేద్దామంటే పడగొట్టేస్తాం. ఎందుకు? బాగుంటుందేమో అని కదా. మనం ఏది పడగొట్టుకోక్కర్లేదు, మనం ఏది ధరించక్కర్లేదు. చూడండి, న్యూస్ ఛానల్లో ఉదయాన్నే 6 గంటలకి మీకు కొన్ని యాడ్స్ వస్తాయి, 30 నిమిషాలు ఉంటాయి. వేలుకు ఉంగరం తగిలించుకోమంటాడు. పుట్టినరోజుకి నీ పుట్టిన నెలను బట్టి ఒక రంగు ఉంగరం ధరించుకోమంటాడు. మరి ఎవరన్నా ఉన్నారా సంఘంలో రంగు ఉంగరాలు ధరించేవాళ్ళు? లేకుండా ఉంటే మంచిదే. వాడు ఏం చెప్తాడు? నీవు జనవరి నెలలో పుడితే పలానా రంగు, మార్చిలో పుడితే పలానా రంగు. అది కూడా కావట్లేదా? న్యూమరాలజీ, నెంబర్ సిస్టము. నీ పేరు 7వ సంఖ్య వస్తుంది, 6వ సంఖ్య వస్తుంది. నీ పేరు ముందు ఇంకో 2 ఆర్లు పెట్టు, 2 ఏలు పెట్టు, 2 జడ్లు పెట్టు అంటారు. అవి చేయడం ప్రారంభించుతారు. విశ్వాసులమైన మనం ఆ తెప్పలేం పడక్కర్లేదు. క్రైస్తవ నమ్ముకున్న మనం అటువంటి సర్కస్లు ఏం చేయక్కర్లేదు. ఆశారాజు ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. ఇప్పుడు చూసిన ఆశారాజు ఏం పొందుకున్నాడు? అమ్మా, చూసిన ఆశారాజు ఏం పొందుకున్నాడు? ప్రార్థన చేసిన ఆశారాజు ఏం పొందుకున్నాడు? విజయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. ఎక్కడ చెప్తాం? హల్లెలూయా, హల్లెలూయా. ఆశారాజు ఎటువంటి షార్ట్ కట్స్ ఎదుర్కోలేదు. ఆశారాజు ఎటువంటి ఎవరి సహాయాన్ని కోసం వ్యర్థించలేదు. ఎవరికి వర్తమానం పంపలేదు. నాకు సహాయం చే, విస్తారమైన సైన్యము, నా దగ్గర ఉన్న సైన్యము 3,80,000 మంది, నా మీదకి వస్తున్న సైన్యము 10 లక్షల మంది, 300 రథములు, విస్తారమైన సైన్యం నా దగ్గరకు వస్తుంది. నాకు సహాయం చేయమని ఏ స్నేహితుడిని అడగలేదు. ఒకే ఒక్క స్నేహితుని అడిగాడు. ఆ స్నేహితుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలగాక. ఒకే ఒక్క దేవుడిని అడిగాడు. ఆ దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలగాక. 2 చేతులు పెట్టి చెప్తా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి షార్ట్ కట్స్ అవసరం లేదు మనకి జీవితంలో ముందుకెళ్ళడానికి. నీ ప్రతికూల పరిస్థితులు, నీ కఠినమైన పరిస్థితులను దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు, కేవలం ఆయన మీద మనకి నమ్మకం ఉంటే. కఠినమైన పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు దాటి వచ్చి ఉంటాం విశ్వాస జీవితంలో. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిది కదిలిస్తే ఒక్కొక్క సాక్ష్యం అవుతుంది, ఒక్కొక్క రోజు సరిపడే సాక్ష్యం ఉంటుంది. ఎన్నో కఠినమైన పరిస్థితులు దాటుకుంటే వచ్చి ఉంటారు. ఈరోజు ఇక్కడ నిలబడడానికి, విశ్వాసంలో ఉండడానికి ఎటువంటి మనకి షార్ట్ కట్స్ అవసరం లేదు. ఎటువంటి మనం చేయవలసిన పని లేదు. మనం చేయవలసింది ఏంటంట? ప్రార్థన. అద్భుతం జరగాలంటే నీ జీవితంలో ఒక సమస్య మొదలవ్వాలి. సమస్య మొదలైనప్పుడు ఏం జరుగుతుంది? అది అద్భుతంగా రూపొందించబడుతుంది. ఒక సమస్య వచ్చినప్పుడే అది అద్భుతంగా మారుతుంది. ఆ సమస్యని నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితంలో నువ్వు అద్భుతంలో చూడగలవు. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఒక కుటుంబం మీకు నేను పరిచయం చేస్తాను. ముగ్గురిని నేను పరిచయం చేస్తాను. నేను ముగ్గురిని పరిచయం చేసి ముగిస్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం తీయండి. ఎవరు ఇక్కడ? వాడుకలో ఉన్న వాక్య భాగమే ఇది. చాలాసార్లు విని ఉంటారు. ఎవరంట? నీ దాసుడైన నా పనిమిటి చనిపోయాను. ఆయన ఏం కలిగి ఉన్నాడంట? అమ్మా, ఒక దాసుడు ఉన్నాడు. ఎవరికి దాసుడైనా? ఆ గురువుగారు ఎవరు? యెహోవా కదండి, ఎలీషా గారు. ఎలీషా గారికి దాసులు ఉన్నారు. ఆ దాసుల్లో ఒక దాసుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత
ఆ యొక్క కుటుంబం యొక్క యజమాని చనిపోయిన తర్వాత యజమానురాలు వచ్చి ఎవరితో మొరపెట్టుకుంటుంది? దాసునితో, దైవజనుడితో చెప్తుంది, నీ దాసుడు భక్తి గలవాడని నీకు తెలుసు, భక్తిపరుడని నీకు తెలుసు, దేవుని నీ వెంట నడుచుకోవడని నీకు తెలుసు. ఇప్పుడు ఆమెకు వచ్చిన కష్టం ఏంటంట? ఇప్పుడు అప్పులవాడు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు ఏం చేయబడిందంట? మొరపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మొరపెట్టిందా? విసుక్కున్నదా? అమ్మ మొరపెట్టిందా? విసుక్కుందా? మొరపెట్టిందా? కంప్లైంట్ ఇచ్చిందా? లేకపోతే వినయంతో అడిగిందా? దైవజనుడి మీద గొడవ పెట్టుకుందా? సాధారణంగా ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇది చాలా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే సమస్య. ఇది అప్పుల భారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేదే. ఎంత అనిల్ అంబానీ అయినా ఎంతో కొంత బ్యాంకుల్లో రుణాలు అనేది ఉంటాయి. ఇక్కడ ఒక దైవజనుడి దగ్గర ఒక సహాయకుడు. ఈ సహాయకుడి పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఎలీషా గారి వెంటే తిరిగాడు. ఎప్పుడు? తను బ్రతికిన దినములలో దేవ సేవకుని వెంటే తిరిగాడు. దేని నిమిత్తం తిరిగాడు అంటే పరిచర్య నిమిత్తము. ఎక్కడ పరిచర్య నిమిత్తం ఎలీషా గారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఆయన చుట్టూతా తిరిగాడు, ఆయన వెంటే తిరిగాడు. ఒకానొక రోజున తన ప్రయాణం ముగిసిపోయిన తర్వాత తన భార్యకు ఇప్పుడు ఏం కష్టం వచ్చిందంట? ఏమొచ్చింది? అప్పుల వాళ్ళు వచ్చి తన కుమారుల్ని పట్టుకెళ్ళిపోతా అన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. రెడీ చెప్తాం హల్లెలూయా. రెండుసార్లు పెట్టి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆగిపోండి అన్నప్పుడు ఆగిపోతాను నేను. దేవునికి స్తోత్రం కలుగాక. మిమ్మల్ని మరి ఇబ్బంది పెట్టాను నేను. ఇప్పుడు దాసుని భార్యకి ఏమొచ్చింది? అప్పుల వాళ్ళు వచ్చి తన కుమారుని పట్టుకెళ్ళిపోతారు. ఒకసారి మనం గమనిద్దాం. అప్పుల వాళ్ళు వచ్చి మన ఇంటి పక్కన వారు ఇంటి మీద ఎవరి మీద గొడవ పడుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? అమ్మ గొడవ పడుతున్నారు, అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద కేకలేస్తున్నారు అనుకో, ఏం చేస్తాం? చక్కగా కిటికీ తెస్తాం. అప్పుడు వరకు టీవీ చూస్తాం, అప్పుడు వరకు ఫోన్ మాట్లాడతాం, అప్పుడు వరకు అన్నం తింటాం. కూరండికి నీ దాకా మాడిపోయినా సరే మనకు సంబంధం లేదు. అప్పులోడు ఏమన్నాడా అండి, అది కావాలి, అంతే కదా. మొన్న బిందుతో నీళ్ళు అట్టుకెళ్తే ఎంత సోకు చేసింది అనుకుంటా, దీన్ని భలే అన్నాడు అనుకుంటాం కదా. సాధారణమే, ఎవరైనా అనుకునేదే. మేము చదువుకున్న రోజుల్లో మా నాన్నగారు సేవ చేస్తూ వెల్డింగ్ షాప్ ఉండేది మాకు. వెల్డింగ్ షాపుని నడిపిస్తూ ఉంటే, వెల్డింగ్ షాపు ఇటు పరిచర్య చేస్తూ ఉంటే మా నాన్నగారు మితిమీరిన ప్రేమ కలిగి కొంతమందికి అప్పులు ఇప్పించారు. మేము వాడుకున్నది తక్కువ, ఇప్పించింది ఎక్కువ. మేము వాడుకున్నది తక్కువ, కట్టింది ఎక్కువ. మాకు సంపాదన తక్కువ, కట్టేది ఎక్కువ. మా అమ్మగారు ఎప్పుడు మూడ్ ఆఫ్లో ఉండేవారు, అంటే కొంచెం ముభావంగా ఉండేవారు. నేను కొంత వయసు వచ్చిన తర్వాత అమ్మని అడిగాను, అమ్మ ఎందుకమ్మా నువ్వు ఎప్పుడు ఏదో టీవీల్లో చూపించినట్టు, సినిమాల్లో చూపించినట్టు అమ్మలా లేవు? సినిమాల్లో టీవీలో ఎలా ఉంటారు అమ్మ, చాలా నీట్గా రెడీ అయ్యి సంతోషంగా ఉంటారు కదా. కానీ మా అమ్మగారు చాలా నీరసంగా ఉండేవారు. ఎందుకనంటే మా ఇంటికి ఏదైనా బండి వస్తే మా వీధిలో మాకు భయం వేసేది. ఎందుకంటే ఏ అప్పులోడు వస్తున్నాడా అని, ఏ అప్పులోడు వచ్చి అడుగుతాడా అని. సరే నాడు అడిగాడు, మనం అప్పు తీసుకున్నాం, వాడు అడుగుతాడు, న్యాయమే. కానీ ఏ సంబంధం లేని ఇంటి పక్కన ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు వరకు లోన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో బయటకు వచ్చేవారు. బయటకు వచ్చి అప్పుడు అవసరం ఉండదు ఆ అమ్మికి, కానీ గిన్నె వచ్చి గిన్నెకి అడుగుతుంది అక్కడే. అవసరం ఉండదు, బకెట్తో నీళ్ళు పట్టుకుంటుంది అక్కడే. ఎటువంటి అవసరం ఉండదు, అప్పుడే అక్కడ తుడుస్తామంటాడు పక్కింటోడు, ఎదిరింటోడు. ఇలా ఎన్నో అవమానాలు చూసాం. నేను ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది, ప్రభువా ఇటువంటి పరిస్థితి కదా. ఆ తల్లిది అదే పరిస్థితి. అప్పులు వాడు వచ్చి కొడుకుని తీసుకెళ్ళిపోవడం అనేది చిన్న విషయం కాదు. దేవునికి స్తోత్రం కలుగాక. కుమారులు యెహోవాను అనుగ్రహించు ఏంటంట? నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క బలం ఎవరు? కుమారులు. వాక్యభాగం క్లియర్గా చెప్తుంది, కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం. ఇప్పుడు ఈ అప్పులు వాడు ఏమన్నాడు? నీ యొక్క పెనిమిటి చేసిన అప్పులు తీర్చా అంటే తీర్చు, లేదా రేపన్న రోజు నేను వస్తాను, ఎవరిని తీసుకెళ్ళిపోతాను? నీ యొక్క బలము, నీ యొక్క స్వాస్థ్యము ఎవరు? నీ కుమారులు, వాళ్ళని తీసుకెళ్ళిపోతాను. అప్పుడు చూడండి ఆ తల్లి ఎంత మదన పడి ఉంటుంది, ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది దాటొచ్చారో నాకు తెలియదు. మేము అటువంటి పరిస్థితులు దాటొచ్చాం. దేవునికి స్తోత్రం కలుగాక. యమహా బండి కానీ ఏదైనా బైక్ వస్తుంటే రాత్రి 7:30-8 గంటల తర్వాత మాకు భయం వేస్తుంది.
మా తమ్ముడు చాలా చిన్నవాడు, నేనే ఇంట్లో పెద్దవాడిని. ఆడికి నాకు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది, 15 సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్ ఉంది ఆడికి నాకు. చాలా చిన్నవాడు. ఆ బండి వస్తే మాకు భయం వేసేది, ఎవడు ఎన్ని కేకలేస్తాడో, ఎంత మాటలు అంటాడో అని. ఈ తల్లి కూడా అదే పరిస్థితి. ఏమన్నాడు, అప్పులోడు వచ్చి తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు చూడండి ఇంటి పక్క వాళ్ళ పరిస్థితి ఏంటి. ఈవిడికి ఎలా ఉన్నా సరే ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారు, మనం మామూలుగా మాట్లాడుకుందాం, బైబిల్ గ్రంథాన్ని మొత్తం అంతా రాయకపోవచ్చు, కానీ అక్కడ జరిగిన సంభాషణ అంతా మనం ఆలోచిద్దాం, కొంచెం ఫ్రిక్షనల్ స్టోరీలోకి వెళ్దాం. ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారు, రేపు ఎప్పుడు తెల్లారిద్దా ఈ అప్పులోడు వచ్చి వాళ్ళ కొడుకులు బరబరా ఈడ్చుకెళ్ళిపోతుంటే ఆవిడ బాబోయ్ వద్దు బాబోయ్ అంటే మనం చూసి ఆనందందామా అనుకుంటారు కదా. ఆ పడే వేదన చెప్పండి. ఎందుకంటే గర్భఫలం ఎవరి స్వాస్థ్యము? నువ్వు ఎవరి మీద అయితే నమ్మకం, నీ యొక్క భారం ఎవరి మీద అయితే ఉందో దాన్నే తీసుకెళ్ళిపోతానంటే తన యొక్క భారం ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉంది? ఏ పరిస్థితుల్లో? కఠినమైన పరిస్థితుల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు నీ కఠినమైన పరిస్థితిని ప్రతికూలంగా మారుస్తాడు, అనుకూలంగా మారుస్తాడు. చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉంది. అప్పుడు ఆవిడ ఏం చేసిందంట, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది? తన కలిగిన బాధ అంతా చెప్పింది. దైవజనుడి దగ్గర ఎక్కడ కంప్లైంట్ చేయలేదు. జాగ్రత్తగా గమనించండి. నీ సేవ నీ చుట్టూ తిరిగాడు, సేవ అంటూ తిరిగాడు, కుటుంబాన్ని వదిలేస్తాడు, కొడుకుల్ని పట్టించుకోలే, లేకపోతే కూతుర్ని పట్టించుకోలే, అయ్యో మాకేమన్నా రూపాయి సంపాదన లేకుండా చేశాడు అని ఎక్కడ అనలేదు. ఏమన్నది, నీ సేవకుడు ఎంతటి వాడో నీకు తెలుసు కదా, ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు సహాయం చేయమని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు పెట్టి చెప్తా, హల్లెలూయా. కఠినమైన పరిస్థితులను దేవుడు మార్చగలవాడు. కఠినమైన ఇబ్బందులను నువ్వు అనుకుంటున్నా కదా, ఇది చాలా కఠినమే, ఈ సమస్య నన్ను వేధిస్తుంది అనుకుంటున్నా, కానీ ఈ సమస్య నుండి దేవుడు నేను మార్చగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ సమస్య నుండి అద్భుతములు చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. సమస్య మొదలైనప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. ఎప్పుడైతే తన దైవజనుడి దగ్గరికి వెళ్ళిందో దైవజనుడిని అడగడం ప్రారంభించాడు. నీ ఇంట్లో ఏముందమ్మా అంటే, ఏముందంట, ఒక నూనె కుండ మాత్రమే ఉంది. ఆ నూనె కుండని మీరు కిందకు చదువుకుంటా ఉంటే, ఇప్పుడు చదవద్దు, కానీ ఆ నూనె కుండని చూసినట్లయితే నువ్వు ఇంకా ఇరుగు పరుగు ఉన్న వారి నూనె కుండలన్నీ తీసుకురా. ఆ నూనె కుండతో మిగిలిన కుండలను నింపి తర్వాత ఏం చేయమన్నాడు, తన కుమారులు పంపి ఎక్కడెక్కడ కుండలు ఉన్నాయి అన్నీ తీసుకొచ్చాడు. అన్ని కుండలు నింపారు. నింపిన తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఈ కుండలన్నీ నిండిపోయాయి అంటే ఆ నూనె అమ్ముకుని ఏం చేయమన్నాడు, నీ యొక్క అప్పులను తీర్చుకోమని. దేవునికి స్తోత్రం కలగ. చెప్పలు కూడా దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితులు మనం దాటి వచ్చాం కదా. కరెంటు బిల్ కట్టలేని పరిస్థితి కదా, రోజు చీటీ కట్టలేని పరిస్థితి, డ్వాక్రా గ్రూప్ కట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో దేవుడు మీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది చాలా కఠినం అనుకుంటావు, ఈ పోర్షను లేకపోతే ఈ ఎపిసోడ్ ఈరోజు నాకు చాలా కఠినం, లేకపోతే ఈరోజు దేవా ఈరోజు నాకు సహాయం చేయి, ఈ పరిస్థితులు నన్ను బయటకు పడే అనుకుంటావు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలగదు. మీ జీవితంలో ఏ సమస్యలోనే నాకు తెలియదు, కానీ ఎటువంటి షార్ట్ కట్స్ వైపు వెళ్ళకండి. ఎటువంటి దేవుని తప్ప వేరే మార్గాల వైపు మన మనసును త్రిప్పుకోకండి. ఈ తల్లి ఏం చేస్తుందంటే నూనె కొండ తెచ్చి దేవునికి అమ్మి తన అప్పులు తెచ్చుకో. ఇప్పుడు చెప్పండి, రేపు అప్పులు వాడు వచ్చాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళ పరిస్థితి, ఇంట్లో వాళ్ళు అలా ఉన్న బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమంటాడో, రెండు పనులన్నీ ఆపేసుకుని ఏం చేస్తారు, వాడు వచ్చాడు అన్న టైంకి వచ్చేసాడు, ఇప్పుడు అప్పు తీరుస్తుందా లేకపోతే కొడుకుల్ని ఇచ్చేస్తుందా అని చూసేవారు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆవిడని ఏం చేయలేదు, సిగ్గుపడనీయలేదు. ఆ తల్లిగారిని తన కొడుకులు ఏదైతే బలం అనుకున్నదో ఆ బలాన్ని దేవుడు ఆవిడ దగ్గర నుండి తీసివేయలేదు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు. నీ యొక్క కఠినమైన పరిస్థితులను దేవుడు ప్రతికూలంగా మార్చే దేవుడు, అనుకూలంగా మార్చే దేవుడు. ఎప్పుడు మారుస్తాడు అంటే నీవు ఆయన వైపు ఉంటే. ఎప్పుడు మారుస్తాడంటే నీ ప్రయాణము, నీ ఆలోచన ఆయన వైపు ఉంటే. శ్రమ పరిచిన కొలది ఆయనలో మనం సంతోషాన్ని ఎదుర్కొంటే. కష్టం వచ్చింది కదా అని మందిరంలో, కష్టం తీరిపోయింది కదా అని బయట ఉంటే కాదు, లేకపోతే కష్టం ఉంది కదా, ఈ కష్టం తీరట్లేదు కదా, ఈ మార్గం కాకపోతే వేరే మార్గం అనుకున్నప్పుడు కాదు సుమా. నీ యొక్క ఆలోచన దేవుని వైపు ఉంటే, నీ యొక్క ప్రవర్తన దేవుని వైపు ఉంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడొక వ్యక్తిని నేను చూపించి వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము
39 అధ్యాయము 20 వచనం. 39:20. అతనిని పట్టుకొని, ఎవరిని పట్టుకున్నారమ్మా? ఎవరిని పట్టుకున్నారు? రాజునా? అయ్యో, ఎవరిని పట్టుకున్నారు? ఖైదీలను పట్టుకున్నారు. ఆ ఖైదీ పేరేంటి అని అడిగాను నేను. ఖైదీ పేరేంటి? మంచి పేరా? ఖైదీ పేరేంటి? 39 అధ్యాయం 20 వచనం. అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేయించును, అక్కడక్కడ చెరసాల్లో ఉండెను. అతని పేరు చూడండి, కింద రాయబడి ఉంది. అయితే యెహోవా ఎవరికి తోడై ఉన్నాడంట? యోసేపుకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగా. ఎవరిని పట్టుకున్నారు ఇక్కడ? యోసేపుని పట్టుకుని చెరసాల్లో వేయబడ్డాడు. చూడండి, యోసేపు గారి చరిత్ర మీద మనం చదువుకున్నట్లయితే యోసేపు గారి జీవితంలో చూసిన ఎత్తుపల్లాలు, చూసిన డౌన్ ఎవరు చూసుండరు బైబిల్ గ్రంథంలో, లేకపోతే జీవితంలో కూడా. యోసేపు గారు ఎక్కడి నుండి వచ్చారు? ఐగుప్తునకు అమ్మివేయబడ్డాడు కదా. ఒక స్లేవ్గా, ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. ఎవరు? యోసేపు గారు. అమ్మివేయబడి ఫరో ఇంటిలో ఒక సేవకుడిగా ఉన్నాడు. సేవకుడిగా తన పని జరిగిస్తూ ఉండగా ఏం జరిగింది? అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు? బయట ఉన్న వాళ్ళు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? యోసేపు గారు చెరసాల్లో వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగాక. గడి చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు గారి జీవితంలో ద మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్ ఇది. చాలా కఠినమైన పరిస్థితి ఇది. మొదటిగా యోసేపు ఐగుప్తుకి చెందినవాడు కాదు, ఐగుప్తు యొక్క దేశానికి చెందినవాడు కాదు. యోసేపు బయట దేశం నుండి వచ్చినవాడు. వచ్చిన తర్వాత తను ఎక్కడ వేయబడ్డాడు? ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడి తన జీవితము అమ్మివేయబడింది, చెరసాల్లో వేయబడింది. చెరసాల్లో తన జీవితము సాగిస్తూ ఉండగా చూద్దాం. ఆదికాండము 41 అధ్యాయము 14 వచనం తీయండి. ఆదికాండము 41 అధ్యాయము. ఫరో యోసేపును ఫిలవనంపిన. దేవునికి స్తోత్రం. ఆగండి, ఇక్కడ ఆగండి. 39 అధ్యాయంలో ఫరో యోసేపుని ఎక్కడ వేయబడ్డాడు? జైల్లో వేయబడ్డాడు. అంటే ఫరో అంటే ఏ రాజు పరిపాలించినా, ఐగుప్తులో ఏ రాజు పరిపాలించినా ఫరో అనే సంబోధిస్తాడు. అంతకుముందున్న రాజు యోసేపుని తీసుకెళ్ళి జైల్లో వేయించాడు, ఖైదీగా వేయబడ్డాడు. యోసేపు ఎక్కడి నుండి వచ్చాడు? బానిసగా అమ్మబడ్డాడు. అన్నల చేత అమ్మబడి మోసగించబడి ఒక బానిసగా వచ్చాడు. వచ్చిన యోసేపు జీవితము ఎక్కడా సుఖంగా లేదు. యోసేపు జీవితం ఏమీ సంతోషంగా లేదు. యోసేపు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు, ఖైదీగా ఉన్నాడు. చూడండి, యోసేపు గారి జీవితం చూసుకున్నట్లయితే ఎంతో క్లిష్టమైన పరిస్థితి, కఠినమైన పరిస్థితిని తను ఎదుర్కొంటున్నాడు. యోసేపు గారికి 37 అధ్యాయంలో కళ వస్తుంది. మీరు చదివినట్లయితే గుర్తుందా? యోసేపు గారికి ఏమొస్తుంది? 37 అధ్యాయంలో ఒక కళ వస్తుంది. ఆ కళ భావం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీరు చదివి అనేక సార్లు విన్నారు. యోసేపు గారు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏం చేస్తారంట? సూర్యుడు, చంద్రుడు, పనలు ఏం చేస్తాయి? ఆయనకు నమస్కారం చేస్తాయి. దాని అర్థము తన అన్నతమ్ములకు చెప్పినప్పుడు అన్నతమ్ములు ఏం చేస్తారు? తమ్ముడు, అన్నయ్య అందరూ ఏమంటారంటే యోసేపుని ఎదిరిస్తారు. అంటే తల్లిదండ్రులు కూడా నీకు నమస్కారం చేస్తారా, నువ్వంత గొప్పవాడవా అని అంటాడు. కానీ ఆ కళని అన్నతమ్ములు మర్చిపోయారు, కానీ యోసేపు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలగాలి కదా. ఇప్పుడు యోసేపు జీవితము అమ్మబడిన తర్వాత, యోసేపు జీవితము ఆయన అక్కడి నుండి వచ్చిన తర్వాత, ఐగుప్తునికి వచ్చిన తర్వాత సాపీగా ఒక బానిసగా బ్రతుకుతున్న బ్రతుకులో నుండి దేవుడు ఎక్కడికి పంపించాడు? మళ్ళీ ఖైదీగా వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలగాక. చూడండి, అంటాం కదా, ఎక్కడి నుండి? పెనంలో నుండి ఎక్కడ పడినట్టు అయిందంటారు పరిస్థితి? అమ్మా, పెనంలో నుండి పొయ్యిలో పడినట్టు అయింది అంటారు పరిస్థితి. కొంతమంది పరిస్థితి, అరే అక్కడ ఉంటేనే బాగుంది, ఇక్కడ ఇంకా మాడిపోతున్నాం. ఇప్పుడు యోసేపు గారి పరిస్థితి కూడా అంతే. పెనంలో నుండి ఎక్కడ వేయబడ్డాడు? పొయ్యిలో పడ్డాడు, ఖైదీగా ఉంచబడ్డాడు. ఖైదీగా ఉంచబడిన యోసేపు గారు ప్రార్థన చేయడం మర్చిపోలేదు, తన కళని మర్చిపోలేదు, తనకున్న దర్శనాన్ని మర్చిపోలేదు. కఠినమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు రోజు.
కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాడు. యేసేపు గారు ఆయన జీవితంలో చూస్తే చాలా చక్కని చిన్న ఏజ్లో ఐగుప్తులోకి వచ్చిన తర్వాత ఆయన చెరసాల్లో వేయబడిన తర్వాత ఇప్పుడు చెప్పండి, యేసేపు గారికి ఈ దేశంలో ఎవరున్నారు? ఎవరు లేరు. అన్నయ్య లేడు, తమ్ముడు లేడు, తల్లిదండ్రులు లేరు. ఇంకో విషయం, ఇప్పుడు యేసేపు గారు జైల్లో ఉన్నారు కదా, ఆయన్ని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయనకి సహాయం చేసేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమన్నా జరిగిందనుకోండి, నేను ఎవరిని పిలుస్తాను? ప్రకాష్ గారిని పిలిచి, అన్న ఇక్కడ ఏదో జరిగింది, కొంచెం నా తరపున మాట్లాడంటే వస్తాడు కదా. పలానా మీ ఊర్లో మీ సొంత ప్రజల మధ్య ఉన్నారు కాబట్టి మీకు కొంచెం పలుకుబడి ఉంటుంది, పరపతి ఉంటుంది. యేసేపు గారి పరిస్థితి ఏంటి? యేసేపు గారిని ఎవడు వినిపించేవారు లేరు. యేసేపు గారి తరపున మాట్లాడేవాళ్ళు లేరు. అంటే యేసేపు గారి జీవితము యేసేపు గారు ఏమనుకున్నారు? నేను ఇక్కడ ఖైదీగానే ఉండాలనుకున్నాడు. కఠినమైన పరిస్థితులను దేవుడు ప్రతికూలంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. వివాహం కాలేదు ఇంకా ఎవరికి? యేసేపు గారికి. జైలుకి వెళ్ళి వచ్చిన అబ్బాయికి ఎవరన్నా వివాహం జరగడానికి ముందుకు వస్తారా? సంబంధం చూడండి అన్నారు అనుకోండి, చూస్తారా? చూడరు. బయటికి విడిపించడానికి ఎవరు సహాయం చేయడానికి లేరు. వివాహం జరుగుతుందో లేదో తెలియదు. రోజు యేసేపు గారు ఈ చెరసాల్లో ఆయన దినము ముగించిన తర్వాత రేపు నా పరిస్థితి ఏంటి అని ప్రతిరోజు ఆలోచించుకుంటూనే ఉంటారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పడుకున్న తర్వాత రేపైనా నన్ను ఎవరైనా వచ్చి తీసుకెళ్తే బాగున్ను, లేకపోతే ఈ జైల్లో నుండి నన్ను బయటికి తీసుకెళ్తే బాగున్ను, ఈ పరిస్థితుల్లో బయటికి నన్ను బయట పడేస్తే బాగున్ను అని యేసేపు గారు ఆలోచించుకొని రోజు ఉండదని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. సరదాగా 2 రోజులు జైల్లో పెట్టారని ఉంటారమ్మా? అమ్మ ఉంటారా? సరదాగా 2 రోజులు జైల్లో పెట్టారనుకోండి, ఉంటారా? మీది కాని పెన్షన్ మీరు తీసుకున్నారని మిమ్మల్ని జైల్లో పెట్టారని ఉంటారా? ఏమంటారు? అయ్యి బాబోయ్ జైలుగా ఆ పోలీసు వాడు వస్తేనే ఆవిడ దూరం పారిపోతాం మనం కదా. ఉంటారమ్మా? పోనీ సరదాగా జైలుకి వెళ్ళి వచ్చిన వాడికి ఎవరినన్నా అమ్మాయిని ఇస్తారా? ఉద్యోగం ఇస్తారా? కనీసం అద్దె కొనడానికి ఇల్లు ఇస్తారా? ఎవరే కదా. మరి యేసేపు గారి మెంటల్ స్టేటస్ ఏంటో ఒకసారి ఆలోచిందని చూడండి. ఇక్కడ ఎవరు లేరు, అన్నయ్య లేడు, తమ్ముళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. మొదటిగా నీ దేశం కాని దేశం అది. నీకు పౌరసత్వం లేదు దేశంలో. నీ దేశంలో ఇది ఐగుప్తుకి చెందిన దేశం, అది నీది దేశం కాదు. మరి యేసేపు గారి మెంటల్ స్టేటస్ అంటే తన ఆలోచన స్థితి ఏ విధంగా ఉండాలి? 37వ అధ్యాయం 6వ వచనంలో నాకు ఒక కళ వచ్చింది ప్రభువా. ఆ కళ ఏమొచ్చాడు? దేవుడు పనులు ఆయనకు నమస్కారము చేస్తున్నాడు. ప్రభువా నువ్వేమో పనులు నాకు నమస్కారం చేస్తున్నాడు కళ చూపించావు, నేనే ఇక్కడ అందరికీ ఏం చేస్తున్నాను? ఊడిగం చేస్తున్నాను అంతేనా? నేనే ఇక్కడ అందరికీ ఏం చేస్తున్నాను? చాకరీ చేస్తున్నా. నేనే ఇక్కడ ఒక దాసుడిగా ఉన్నా, నేనే ఇక్కడ ఒక బానిసగా ఉన్నా, నువ్వేమో నాకేమో ఈ కళ ఇచ్చావు అని ఆలోచించుకొని రోజు ఉండదు యేసేపు గారికి. దేవునికి స్తోత్రం కలుగాక. యేసేపు గారు తన దర్శనాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు. యేసేపు గారు తన ఆలోచన ఎక్కడ విడిచిపెట్టలేదు. ఈరోజు రేపు మారుతుంది, నా రోజు రేపు మారుతుంది అనుకుంటూ తన ప్రార్థన చేస్తూ చూడండి. 41వ అధ్యాయము 39వ వచనం చదవండి. 41 మరియు ఫరో దేవుడు ఇదంతా ఈయనకు తెలియపరిచాడు. అప్పుడు అక్కడ జరిగిన కొన్ని సంభాషణలు మనం చూసుకుంటే ఫరో ఎవరిని పిలిపించాడు? యేసేపు గారిని బయటికి పిలిపించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. రోజు దినచర్యలాగే ఈరోజు దినచర్య పూర్తయిన తర్వాత యేసేపు గారు తనకిచ్చిన గదిలో ఖైదీగా తనకున్న గదిలో పడుకునే ఉంటాడు. ఎందుకు? రేపు ఉదయం ఖైదీగా ఉన్నప్పుడు 3 గంటలకు లేవాలనో 4 గంటలు లేవాలనో తన దినచర్య ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించుకుంటూ పడుకునే ఉంటాడు. కానీ ఒకానొక రోజు వచ్చింది. ఆ రోజున ఫరో యేసేపుని ఏం చేస్తాడంట? బయటికి పిలిపించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. తన కళ భావం గురించి చెప్పడానికి దేవుడు యేసేపును వాడుకున్నాడు. చెప్పండి, యేసేపు గారి జీవితము కఠినంగా ఉంది, కానీ ఆ రోజుతో ఏమైపోయింది? అద్భుతమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగాక. యేసేపు గారు ఎక్కడ షార్ట్ కట్స్ నెతకలేదు. యేసేపు గారు ఈ దేవుడిని కాకుండా వేరే దేవుడి వైపు తన మనసును
త్రిప్పుకొనలేదు. యేసేపు గారు ఆయన దేవుని యందు దృష్టి నిలిపాడు తప్ప ఆయన దృష్టిని దేవుని నుండి అక్కడ తప్పించలేదు. ఫరో రాజు పిలిపించి యేసేపు గారికి క్షౌరము చేయించి 39:14 అనుకుంటా, సరే అక్కడ ఉంటే చదవండి. 39:14 అనుకుంటున్నాను, కాదు 41:14 చదవండి. ఫరో యేసేపును పిలిపించి కాబట్టి అతడికి క్షౌరం చేయించి మంచి బట్టలు కట్టించి దేవునికి స్తోత్రం కలగ, చాలు దేవునికి స్తోత్రం కలగ, హల్లెలూయా హల్లెలూయా. యేసేపు కూడా అనుకుని ఉండడు, తన తోటి ఖైదీలు కూడా అనుకుని ఉండరు యేసేపు బయటకు వస్తాడని. ఎందుకంటే దేశం కాని దేశం, ఒకే దేశంలో ఉంటే అన్నయ్య తమ్ముడు, అన్నయ్య లేకపోతే అమ్మ నాన్న ఎవరొకరు వచ్చి నీకు ఏం చేస్తారు, విడిపిస్తారు, బెయిల్ ఇస్తారు, లేకపోతే నిన్ను జామీల మీద తీసుకెళ్తారు. దేశం కాని దేశంలో, రాష్ట్రం కాని రాష్ట్రంలో, ప్రాంతం కాని ప్రాంతంలో, భాష కాని భాష ప్రాంతంలో యేసేపు ఉంటూ ఆయన అనుకుంటాడు, నా పరిస్థితి ఇదే, ఇంకా నా పరిస్థితి ఇక్కడే, నేను ఈ జైల్లోనే మగ్గిపోవాలనుకుంటాడు, లేకపోతే నా జీవితం ఈ జైల్లోనే అయిపోయింది అనుకున్న సందర్భంలో దేవుడు తన కఠినమైన పరిస్థితిని మార్చాడు. దేవునికి స్తోత్రం కలగాక. మరుసటి రోజు ఉదయానికి ఏమైపోయిందంట, క్షౌరం చేయించి కొత్త బట్టలు ధరింపజేసి ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఫరో రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. గడి చెప్తాం హల్లెలూయా, 2 చేతులు బయట చెప్తాం హల్లెలూయా. తీసుకువెళ్ళి ఫరోకి కలభావం చెప్పిన తర్వాత యేసేపు జీవితమే మారిపోయింది. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. కఠినమైన పరిస్థితి దాటాడు కాబట్టి ఆయన జీవితంలో ఏం చూస్తాడు, అద్భుతము చూస్తాడు. మనము కఠినమైన పరిస్థితిని దాటితేనే మన జీవితంలో అద్భుతం చూస్తాం. మనం ఈ కఠినమైన పరిస్థితి దాటకుండా దేవుడు మన జీవితంలో అద్భుతం చేయడు. నీవు దేవుడికి అనుకూల సమయంలో దేవుడికి అనుకూలంగా ఉంటావు, ప్రతికూల సమయంలో దేవుడికి అనుకూలంగా లేకపోతే మన జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతము చేయరు. యేసేపు గారు తన జీవితాంతము ఎన్ని సంవత్సరాలు పట్టిందో యేసేపు గారి జీవితం తెలుసా? చూడండి ఒకసారి 41వ అధ్యాయము, అక్కడ యేసేపు గారి వివాహం కూడా జరుగుతుంది చూడండి. 41వ అధ్యాయము 45వ వచనం చదవండి ఒకసారి. మరియు జప్నాత్ నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెకు అసేతనిచ్చి పెండ్లి ఏం చేశాడు, పెళ్ళి ఎవరికి చేశాడు? ఇప్పుడు ఆయన పెళ్ళి ఎవరికి చేస్తాడు? ఒక ఖైదీకి చేశాడు కదా. ఏం ఖైదీ అయినా రాణిగారిని బలాత్కారం చేస్తాడనే ఒక శిక్షలో ఉంటూ ఒక నేరం మోపబడిన ఖైదీకి ఇక్కడ పెళ్ళి ఎవరు చేశారు? పెళ్ళి ఎవరు చేశారు? ఆ దేశపు రాజు చేశాడు. దేవునికి స్తోత్రం కలగాక. అక్కడ చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. సంబంధం చూడడం అంటే నీకేంటారా నేను సంబంధం చూసేది అంటాం కదా సాధారణంగా. ఈడికాయన పిల్లనిచ్చేది ఎవరు అంటారు. కానీ ఇక్కడ ఖైదీగా పిలువబడుతున్న యేసేపు గారికి పెండ్లి సంబంధం చూసింది ఎవరమ్మా? దేశపు రాజు. దేవునికి స్తోత్రం కలగాక. దేశపు రాజు కన్నా గొప్పగా సంబంధం చూడగలుగుతారు ఎవరైనా? ఆయన చక్కని సంబంధం చూసి వివాహం చేస్తాడు. చెప్పండి, ఇప్పుడు యేసేపు గారి పరిస్థితి ఎలా మారింది? దేవుడు కఠినమైన పరిస్థితిని ఎలా మార్చాడు? ప్రతికూలంగా అనుకూలంగా మార్చాడు. దుఃఖపడ్డాడు యేసేపు గారు, నా జీవితం ఇంతేనా అని. చూడండి ఎన్ని సంవత్సరాలు ఆయన 37 నుండి 41 వచనాలు. 37వ అధ్యాయంలో యేసేపు గారు ఎక్కడ వేయబడతారు? జైల్లో వేయబడతారు. 41వ అధ్యాయంలో యేసేపు గారి వివాహం జరుగుతుంది, ఖైదీగా ఉన్న ఆయన బయటకు రావడం జరుగుతుంది. ఎన్ని వచనాలు జరిగినాయి? ఎన్ని అధ్యాయాలు జరిగినాయి? 37 నుండి 41. ఎన్ని అధ్యాయాలు? 5 అధ్యాయాలు జరిగినాయి. 5 అధ్యాయాల్లో యేసేపు గారి వయసు ఎంత? 37వ అధ్యాయం తీయండి ఒకసారి. 37వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం చదవండి. యేసేపు 10 ఏండ్ల వాడై, అంటే 17 సంవత్సరాలు గలవ యేసేపు తన తండ్రి దగ్గర ఉంటే అమ్మి వేయబడితే యేసేపుకి 40 ఎప్పుడు వచ్చింది? వివాహం జరగడానికి 30 సంవత్సరాలు వచ్చింది. అంటే దాదాపు 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు, అంతే కదా. 13 సంవత్సరాల వయస్సు, 13 సంవత్సరాల నిరీక్షణ. ఒక కఠిన అయిన
13 సంవత్సరాలు తన విశ్వాసాన్ని దేవుని దగ్గర పరీక్షించుకుంటూ వచ్చి 41వ అధ్యాయంలో ఆయనకి ఏం జరిగిందమ్మా? వివాహము జరిగింది. దేవునికి స్తోత్రం కలగాక. యేసేపు దుఃఖంలో యేసేపు ఎంతైతే దుఃఖపడ్డాడో అంతే ఏం చేశాడు? దేవుడు ఆయనకి ఆనందాన్ని ఇచ్చాడు. కఠినమైన పరిస్థితులను దేవుడు ఏం చేశాడు? మార్చాడు. అరే, ఇక్కడ జైలు నుండి నిన్ను ఎవరు తీసుకెళ్తారా బయటికి అని తోటి ఖైదీలు అని ఉండవచ్చు. యేసేపు గారికి కూడా ఆలోచన రావచ్చు, ఇక్కడ నన్ను విడిపించడానికి ఎవరు లేరు, నాతో మాట్లాడడానికి ఎవరు లేరు, నా తరపున జామీలు పుచ్చుకోవడానికి ఎవరు లేరు, నా తరపున కనీసము వాదించడానికి ఎవరు లేరు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఫరో రాజు యొక్క కుటుంబంలోకి దేవుడు వారిని చేర్చాడు. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. కఠినమైన పరిస్థితులను దేవుడు మారుస్తాడు. మనం ఎటువంటి షార్ట్ కట్స్తో ఎతకక్కర్లేదు, ఎటువంటి మార్గాల వైపు మనము తిరగక్కర్లేదు. కేవలం దేవుని మీద మనము విశ్వాసాన్ని ఉంచుకోవాలి. మీకు గ్రద్ద గురించి తెలుసా? గ్రద్ద ఈగలు ఎంతమంది తెలుసు? ఇక్కడ గ్రద్ద తెలుసు కదా. గ్రద్ద జీవితం గురించి తెలుసా అమ్మా? గ్రద్ద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది? ఎన్ని సంవత్సరాలమ్మా? 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. అందులో 2 ఎపిసోడ్లుగా గ్రద్ద జీవితాన్ని మనం తీసుకుంటే, మొదటి 30 సంవత్సరాల గ్రద్ద వెరీ యంగ్గా ఉంటుంది, అంటే చాలా వయసులో ఉంటుంది. గ్రద్ద అన్నిటికన్నా పైకి ఎగురుతుంది. అంటే పక్షులన్నిటికన్నా ఏం చేస్తుంది? గ్రద్ద పైకి ఎగురుతుంది. ఆకాశము దాని యొక్క బియాండ్ ద లిమిట్, ఈ పక్షులు ఏదైతే ఉందో దాని లిమిట్ క్రాస్ చేసి గ్రద్ద పైకి ఎగురుతుంది. ఎప్పుడు? తన వయసులో ఉన్నప్పుడు, 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. ఈ గ్రద్ద వయసు 30 సంవత్సరాల దగ్గరికి వచ్చినప్పటికి ఏమైపోతుంది? దాని యొక్క బలము తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లో స్కైలో ఎగురుతుందో అప్పుడు కాకిలు ఏం చేస్తాయంటే గ్రద్ద పైన కూర్చుని పొడుస్తూ ఉంటాయంట. పొడుస్తూ ఉంటే గ్రద్ద వాటి మీద యుద్ధం చేయదు. ఏం చేస్తుందంటే ఆకాశం ఎత్తు హైకి వెళ్ళేటాడికి ఏం దొరకదు? ఆక్సిజన్ దొరకదు. మనకి కొంత హైట్ పెరిగేటాడికి ఆక్సిజన్ దొరకదు. ఎప్పుడైతే కాకి పడవడం ప్రారంభిస్తుందో ఇది పైకి ఎగరడం, ఇంకా పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆక్సిజన్ అందక గ్రద్ద ఏం చేయబడదు, కాకి ఏం చేయబడుతుందంటే కింద పడిపోతుంది. తన 30 సంవత్సరాల జీవితంలో 31వ సంవత్సరం నుండి చాలా కఠినమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. ఏం చేస్తుంది తెలుసా? గ్రద్ద ఒంటరిగా కొండకి వెళ్ళిపోతుంది, దూరంగా వెళ్తుంది. తన ముక్కుని ఏం చేస్తుంది అంటే బండకేసి కొడుతుంది. తెలుసు కదా, నేను కథ చెప్తున్నానా? మీరు కావాలంటే గూగుల్ చేయండి. ఏం చేస్తుంది? తన ముక్కుని బండకేసి కొడుతుంది. ఏదైతే ముక్కు దాని ఆహారం తినడానికి ఉపయోగిస్తుందో సూదుగా ఉన్న ముక్కు, బలం కలిగిన ముక్కుని ఏం చేస్తుంది? బండకేసి కొడుతుంది. తన ఫ్లక్స్ని ఏం చేస్తుంది అంటే లాక్కుంటుంది, పీకేస్తుంది. తన ఈకలు ఏదైతే ఎగరడానికి శక్తిని ఇస్తాయో దాన్ని లాగేసుకుంటుంది. గ్రద్ద ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ నూతన బలం పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. తన కఠినమైన పరిస్థితిని ఏం చేస్తుందో తెలుసా? గ్రద్ద దాటుకుని వచ్చింది. ఈసారి 40 సంవత్సరాల జీవితం గ్రద్ద ఎగురుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ఎగరడం ప్రారంభిస్తుంది. మనము మన కఠినమైన పరిస్థితులను దాటుకుంటూ వస్తే దేవుడు మనకి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఈరోజు మనం ఉన్న ప్రతి ఒక్క మనకు అనుకూలంగా లేని ప్రతి సమస్య నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడుదల కలుగజేస్తాడు. ఎప్పుడు కలుగజేస్తాడంటే మనం దేవుని వైపు చూసినప్పుడు. ఎప్పుడు కలుగజేస్తాడు? మనము షార్ట్ కట్స్ వెళ్ళినప్పుడు. ఎప్పుడు కలుగజేస్తాడంటే దేవుని యందు మనం మొరపెట్టుకున్నప్పుడు, మనము రకరకాల మార్గాల వైపు తిరిగినప్పుడు కాదు. ఈ సమస్యల శోధనల నుండి బయటపడడానికి రకరకాల మార్గాలు వెతికినప్పుడు కాదు. దేవుని వైపే మనం నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడంటే నీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. యేసేపు గారు ఎంతో దుఃఖపడ్డాడు. 13 సంవత్సరాలు. ఒకానొక రోజున తన పరిస్థితి మొత్తం ఏమైపోయింది? మారిపోయింది. ఫరో రాజు దగ్గర తన ఏం చేయబడ్డాడు? ఆయన చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆశారాజు తన ప్రార్థన చేస్తాడు. విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా దేవుని వైపు చూశాడు. ఎటువంటి మార్గాల వైపు వెళ్ళలేదు. కేవలం తన ఆలోచన దేవుని వైపే పెట్టాడు. తన యుద్ధంలో ఏం పొందుకున్నాడు? విజయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. రెండు బయట చెప్తాడు హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క మన యొక్క పరిస్థితులను దేవుడు మార్చే దేవుడు. మన యొక్క ఆర్థిక ఇబ్బందులను దేవుడు మారుస్తాడు.
అనారోగ్య ఇబ్బందులను మారుస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన వైపు చూసినప్పుడు. నువ్వు అద్భుతం చూడాలనుకుంటే సమస్యను నువ్వు ఏం చేయాలి? జయించాలి. సమస్యని జయించకుండా, శోధన జయించకుండా విశ్వాస జీవితంలో మనం అద్భుతమును చూడలేము. అద్భుతం చూడాలంటే సమస్యని మనం జయించడం నేర్చుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించడము నేర్చుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని వైపు చూడటము మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. దేవుని వైపు మనం ఉంటే దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. గడియొద్దాం హల్లెలూయా. మీ యొక్క ప్రతికూల పరిస్థితి ఏదైనా నాకు తెలియదు, కానీ మీ యొక్క కఠినమైన ఆలోచన ఏదో నాకు తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. మీ కఠినమైన పరిస్థితులను దేవుడు ఏం చేస్తాడు? మారుస్తానంటున్నాడు. ఎప్పుడంటే దేవుని వైపు చూసినప్పుడు, షార్ట్ కట్స్ వైపు చూసినప్పుడు కాదు, దేవుని తప్ప వేరే మార్గం వెళ్ళినప్పుడు కాదు, దేవుని వైపు చూస్తేనే మన కఠినమైన పరిస్థితులు మారుతాయి. దేవుని వైపు ఆలోచన ఉంటేనే మన కఠిన వైపు పరిస్థితులు మారుస్తాయి. దేవుడు తన వెనుకల్లో ఈ వాక్య భాగము దీవించునుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలతో మిమ్మల్ని బలపరచడని నమ్ముతున్నాను. దేవుని మాత్రమే మనము నమ్ముకోవాలి, యెహోవాని మాత్రమే మనం నమ్ముకోవాలి. మనం 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. కఠినమైన పరిస్థితులను ప్రభువా అద్భుతములు చేయగలవాడు. సమస్యల నుండి ప్రభువా అద్భుతములను చేయవాడు తండ్రి నాయన యేసయ్య మీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. యేసేపు జీవితము తండ్రి నాయన చెరసాల్లోనే తండ్రి అంతమైపోయింది అనుకున్నారు. యేసేపు జీవితము ప్రభువా చెరసాల్లోనే ముగింపు వస్తుంది అనుకున్నారు. ప్రభువా యేసేపు జీవితము అక్కడే ముగిసిపోతుంది అనుకున్నారు, కానీ ప్రభువా మీరు మార్చగల దేవుడవు తండ్రి నాయన. చెరసాలను బయటికి రప్పించి తన దుఃఖము దినములను సమాప్తి చేసిన దేవుడవు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ తండ్రి మీకు వందనాలు. అవును తండ్రి, మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాం. మా ధైర్యము నీవే తండ్రి, మాకు తండ్రి ఆదరణ కలిగించేవాడు నీవే. మా కఠినమైన పరిస్థితులను, మా దుఃఖ స్థితులను నైనా, మా యొక్క తండ్రి నైనా కన్నీళ్లను సంతోషంగా మార్చేవాడు నీవే. నీకన్నా ఎవరు మాకు సహాయం చేయవాడు లేరు,
నీకన్నా మాకు దిక్కు ఎవరు లేరు దేవా. నీవే మా దిక్కు, నీవే మాకు దైవము, నీవే మాకు ఆసరా దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. వారి యొక్క ఆలోచనలు ఎరిగిన వాడు దేవా. వారు ఇది కఠినం అనుకుంటున్నారు. ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలని ఆలోచన చేస్తున్నారేమో. ఆ సమస్యని జయిస్తే అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవానికి స్తోత్రాలు. వారి జీవితంలో అద్భుతం చేయండి. ఆ కఠినమైన పరిస్థితులను వారు విడుదల కలుగు చేయండి. విశ్వాసము దయచేయండి, ధైర్యము దయచేయండి. వారి కుటుంబాలకు నెమ్మదిని దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, వారు పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా కానీ ప్రభువా, నీ ద్వారా నీవిచ్చే ధైర్యం ద్వారా మేము దాని నుండి విజయం పొందుకుంటామని వాళ్ళు నెమ్మది కలిగి, వారు ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. నైనా ప్రభువా, కఠినమైన పరిస్థితులను అద్భుతములుగా చేయ దేవుడు. అద్భుతం చేయదేవా. ఇక్కడ ఉన్న అందరి జీవితాలు అద్భుతం చేయండి ప్రభా. చదువుకున్న వారికి చదివేందుకు జ్ఞానము దయచేయండి తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న వారికి జ్ఞానము దయచేయండి. ఉద్యోగాల్లో నెమ్మదిని దయచేయండి నైనా. వ్యవసాయం చేస్తున్న వారికి వ్యవసాయంలో తండ్రి నైనా, వారి పంటలను తండ్రి నైనా అధికము చేయండి. దాన్ని ఆశీర్వదించండి. కఠినమైన ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలుగించండి. కఠినమైన అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల కలుగు చేయండి. కఠినమైన తండ్రినైనా ప్రతి ఇబ్బందికర పరిస్థితుల నుండి విడుదల కలుగించండి. అద్భుతం చేస్తారని నమ్ముతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. నాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ యొక్క ప్రకాష్ గారి కుటుంబాన్ని బట్టి, దైవజనుని కుటుంబాన్ని బట్టి మీరు ఒక్కసారి స్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, పెద్దయ్య గారికి, అమ్మగారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని చిత్తమైతే మరి ఒకసారి కలుసుకుందాం. దేవుడి వాక్యాన్ని తన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండమ్మా హల్లెలూయా. గట్టిగా చెప్పండమ్మా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునగాక. యవనస్తులను కుమారి గారి ద్వారా రాజైన ఆశ, అభియా కుమారుడైన ఆశ, ఆయన జీవితంలో కలిగినటువంటి ఆపద సమయంలో అయా ప్రభు సన్నిధిలో ఆయన మొరపెట్టి ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆశాని కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కాపాడును గాక. దాన్ని తీసుకొని ఎన్న విషయాలు చక్కగా యేషబ్ గారి దగ్గర నుండి కొన్ని సంగతులు నేర్పించారు. సంఘమునకు చక్కటి మాటలు నేర్పించిన యవన సరణు కుమారి గారికి సంఘం తరపున, మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అవునండి, వారిది ఉన్నటువంటి బలం వేరు, ఆశా బలం వేరు. కాబట్టి లోకస్తుల బలం వేరు, మన బలమైన ప్రార్థన బలం కలిగి ఉన్నాం. ఏ విషయమందైనా సరే ప్రభు మీద ఆధారపడ్డప్పుడు ఆయన అంటే ఆదుకోరు గొప్ప దేవుడని నేడు వాక్యము ద్వారా యవనస్తులు అరుణ్ కుమార్ గారు మరికొన్ని సంగతులు సంఘాన్ని నేర్పారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నా జీవితాల్లో ప్రియులారా, ఆపద కలిగినప్పుడు ఆదుకునే దేవుడు ఉన్నాడు. ఆయన్ని ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆయనకు నిజముగా మొరపెడితే నీ పరిస్థితిని మార్చేయగలిగిన దేవుడు, ఆశను తప్పించిన దేవుడు, మీకు కలిగిన శోధన, మీ బాధ, మీ వ్యాధి, మీ కష్టము తొలగించును గాక. మంచి మాటలు విన్నాము. ఆయన్ని బలపరచు. లేచి నిలబడండి, కానుకలు పట్టుకుందామండి. పాట పాడతారండి.